కవితక్క అన్నది టీఆర్ఎస్ వాళ్ళందరూ జై హనుమాన్ అనమన్నది. మనమట జై శ్రీరామ్ అంటామట, వాళ్ళు జై హనుమాన్ అంటారట. మనం జై హనుమాన్ అంటాం, అప్పుడు వాళ్ళు జై శ్రీరామ్. జై హనుమాన్, జై హనుమాన్. రాముణ్ణి హనుమంతుణ్ణి కూడా ఇద్దరు కూడా వేరు అనుకునే జీనియస్లు ఇల్లు. ఇవాళటి కార్యక్రమ సభాధ్యక్షులు ఏలేటి మల్లికార్జున రెడ్డి గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసయ్య గారు, ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి జర కూర్చొని వెనుకోలా కనిపిస్తలేదు పాపం, జర సైడ్ పోయి రికార్డ్ చేసుకోరు, లేకపోతే నిలబడి చేసామంటే సైడ్కి రికార్డ్ చేసుకోరు. పోను 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 పనుందా? ఏ తొందర వరకు జరా 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 పోను పోనా. ఇవాళ నేటి ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడగగానే కోరగానే ఇక్కడికి విచ్చేసిన దుబ్బాక ఎమ్మెల్యే సోదరుడు రఘునందన్ రావు గారికి, రఘునందన్ అన్న మాట్లాడితే ఎట్లుంటుందో ఇప్పుడు మనం ఒక శాంపుల్ చూసినాం. ఆయన అదే రఘునందన్ రావు అసెంబ్లీలో జొరబడి ఆడ అసెంబ్లీలో మాట్లాడతాడేమో అని అసెంబ్లీ సెషన్ ఫలానా నాడు నుంచి మొదలవుతుంది, ఫలానా నాడు మొదలవుతుంది అని ప్రభుత్వం చెప్పకంటే ముందే మనకున్న ముగ్గురు ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారు. వీళ్ళని సస్పెండ్ చేస్తే తెలుస్తుంది మనకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. అటువంటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఇక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె గంగారెడ్డి గారు, బోధన్ నుంచి మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్ గారు, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గారు, శ్రవంతి రెడ్డి గారు, కంచెట్టి గంగాధర్ గారు, మల్లాది రెడ్డి గారు, ఇక నరసింహారెడ్డి గారు, వేదిక మీద ఉన్న అందరూ నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈయన ధర్నా ఉన్నదని మల్లికార్జున చెప్పలే, మా జిల్లా అధ్యక్షులు చెప్పలే, నాకు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు. లేదు నేను రాకపోతే ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు వేల్పూర్ క్రాస్ రోడ్లో రేపు అనగా ఇవాళ 16వ తారీఖు నాడు రైతు సమస్యల మీద ఏమేమి సమస్యలు కూడా ఆయనే చెప్పాడు. కేసీఆర్ పాలనలో రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో దాని మీద ధర్మపురి అరవింద్ గారు ఏమి ధర్నా కార్యక్రమం పెడుతున్నా అన్ని కూడా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పగానే నేను మల్లికార్జున फोन చేస్తే, मल्लिकार्जुन आपके साले साहब कुछ धरना प्रोग्राम लगाए कहते मेरा आना, वो समय नहीं बताए भाई 11 बजे क्या అని. అప్పుడు మల్లికార్జున చెప్తున్నా 11 గంటలకు. మొన్ననేమో మోడీ గారి సభ, హైదరాబాద్ లో మోడీ గారి సభ వస్తే ఒక రోజు ముందు అదే రోజు జశ్వంత్ సింగ్ గారిని పిలుచుకుంటారు. ఆయనకి ఓట్లు రాలే, మందు రాలే, పాపం ఆయనకి ఇంతో అంత పరువు ఉండి తెలంగాణకు పిలిచి పరువు తీసే కార్యక్రమం చేసి, రేపు 21వ తారీఖు నాడు రాజగోపాల్ రెడ్డి మునుగోడ్ల జాయినింగ్ సభ పెడితే 20వ తారీఖు నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాంధీ పెడతారట. అది రాజకీయ పార్టీలు, ఒక రాష్ట్రము, డెమోక్రసీ, మా ప్రభుత్వం ఉంటే మీరు ధర్నాలు పెట్టుకోవచ్చు, మీ ప్రభుత్వం ఉంటే మేము పెట్టుకోవచ్చు, సమస్యల గురించి మాట్లాడుకోవచ్చు. ఇవాళ మేము ధర్నా పెడితే నిన్న ప్రశాంత్ రెడ్డి ఉలిక్కిపడు ఎందుకు? ధర్మపురి అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు అని 25 సార్లు చెప్పారు.
25 సార్లు చెప్పాడు. నేను కూడా అన్నా మర్యాదగా మాట్లాడి మనం కూడా మర్యాదగానే మాట్లాడతాం. కానీ నిన్న ప్రశాంత్ రెడ్డి నాకు మంచి యంగ్ కనబడ్డాడు, యువకులకు కనబడ్డాడు. నేను కూడా నిజంగానే వేల్పూరి బిడ్డనే, నేను కూడా ఆయన వేల్పూరి బిడ్డనే, నేను వేల్పూరి బిడ్డనే. మా మల్లికార్జున రెడ్డి అమ్మమ్మ ఊరు వేల్పూరే. వేల్పూర్ గ్రామం చాలా మంది నాయకులకి జన్మనిచ్చింది. అది మన ప్రశాంత్ రెడ్డి గారు మంచి యువకుని లెక్క కనబడుతుందంటే ఆయన వయసు ఎంత ఉంటుంది డాక్టర్ సాబన్న అంటే మనకంటే 10 ఏళ్ళు పెద్ద, 56 ఏళ్ళు ఉంటాయి. అవునా? మా గడ్డం పిల్లగా అయిపోతున్నది. మరి ఆయన మాత్రం నిగనిగలాడుతున్నాడు. ఏంటంటే జుట్టుకు రంగేసుకుంటాడు అని చెప్పబట్టే. మాకు 46 ఏళ్ళకి మాకు గడ్డలు పిల్ల పడుతున్నాయి, ఆయనకేమో 56 ఏళ్ళకి కూడా జుట్టు నల్ల పడతలేదు పాపం. సరిపోయి మనం వేల్పూరి బిడ్డ మంచిగా కనబడితే మంత్రివర్యులు చల్లగా ఉండాలి. ప్రశాంత్ రెడ్డి అన్న, నేను నిజామాబాద్ పార్లమెంటుకి ఎంపీని, నువ్వు బాల్కొండ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేవి, ఇదిగల మంత్రి అయిను, మిషన్ భగీరథ చైర్మన్ అయిను. నా నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం నేర్పింది. సస్యశ్యామలమైన భూములు, పంటలు పండించే నియోజకవర్గం నాది. నా దగ్గర చెరుకు పండుతుంది, ఇటు పసుపు పండుతుంది, మొక్కలు పండుతాయి. ఈ మధ్య మీ ముఖ్యమంత్రి అందరినీ కూడా చెరుకు ఫ్యాక్టరీ బంద్ చేసిండు. పసుపుకి చేయాల్సింది ఏం చేస్తాను చెప్పింది కానీ చేయలేదు, మొక్కకి ఏం చేస్తాను చెప్పింది చేయలేదు. అందరినీ వరి వేయమన్నాడు. అందరికంటే ఎక్కువ వరి పండేవి, అందరికంటే ఎక్కువ అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఉన్న రైస్ మిల్లులు నా నియోజకవర్గంలో ఉంటాయి. ఇక ప్రశాంత్ భాయ్ సాబ్, నీ నియోజకవర్గం అయితే పసుపుకి అడ్డా కదా, బిల్కుల్ పసుపుకి అడ్డా కదా. ఇలా 2014 ఎన్నికల మేనిఫెస్టో మా రంగన్న మాట్లాడాడు, 2018 మేనిఫెస్టో గురించి మాట్లాడాడు. నేను 2019 ఎలక్షన్లో నేనేం చేస్తున్నా చెప్పినా రాసిచ్చిన. నేను ఎంపీ అయినాక మా నాయనమ్మ చచ్చిపోతే కూడా అన్నా, మా నాయనమ్మ చనిపోతే కూడా నా పసుపు రైతుల కోసం మీటింగ్లు వదులుకొని నేను హైదరాబాద్ రాలే, దానికి రాలే. నేను ఆ మీటింగ్లు కొనసాగించినాం 5 నెలలల్లా. 5 నెలలల్లా కేంద్రం సార్ నేను పసుపు బోర్డు వాగ్దానం ఇచ్చిన, పసుపుకు ధర ఇచ్చిన. వాళ్ళు సరే నీ వాగ్దానాల మీద మీటింగ్లు షురూ చేశారు. ఈడికెళ్ళి కూడా వీళ్ళు రైతులు ఢిల్లీకి వచ్చారు, ఆడికెళ్ళి ఆఫీసర్లు కమ్మర్పల్లి వచ్చారు, 100 మంది రైతులతోటి వాళ్ళు సమావేశం చేశారు, హైదరాబాద్లో సమావేశాలు చేశారు. అన్ని ఒక టర్మరిక్ టాస్క్ ఫోర్స్ చేసి ఒక 2 నెలల్లో పెద్ద హోంవర్క్ చేశారు. చేసినాక అరవింద్ పసుపు బోర్డు సపరేట్గా అయితే చాలా చిన్న బోర్డు అవుతుంది, దాదాపు 2 లక్షల ఎకరాలు దేశం మొత్తం పండేది. మీకు ఎక్స్పోర్ట్ లైసెన్సులు ఎఫ్పిఓలకు ఇవ్వాలన్నా, మీకు సాంగ్లీకి రైలు వేయాలన్నా, బంగ్లాదేశ్కి రైలు వేయాలన్నా, ఎక్కడికి రైలు వేయాలన్నా, ఎటువంటి ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టాలన్నా చాలా చిన్న బోర్డు అవుతుంది. నువ్వు స్పైస్ బోర్డు తీసుకోవాలి. స్పైస్ బోర్డు వ్యవస్థ పెద్దది. స్పైస్ బోర్డు ఆఫీసు ఎక్స్టెన్షన్ సెంటర్, నేనన్నా ఉట్టి ఆఫీస్ సరిపోతారట, ఎక్స్టెన్షన్ సెంటర్ కావాలి. మాకు ఏమి ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ మంత్రి మినిస్ట్రీకి తెలవాలి అంటే సరే ఎక్స్టెన్షన్ సెంటర్ ఇచ్చి 1987లో పుట్టిన స్పైస్ బోర్డు దాని యొక్క ఆఫీసు మనకి ఎక్స్టెన్షన్ సెంటర్ నిజామాబాద్లో పెట్టి ఇప్పటి వరకు 35 ఏళ్ల రాని బడ్జెట్ 30 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలలో తెచ్చిన ప్రభుత్వం అన్నది. ఇక్కడ 30 కోట్ల రూపాయలు స్పైస్ బోర్డు ఎక్స్టెన్షన్ సెంటర్ రీజనల్ ఆఫీసు కేవలం పసుపు పంట కోసమే, వేరే పంటల కోసం కాదు. ఈ 30 కోట్ల రూపాయలల్లా దాదాపు 7 కోట్ల రూపాయలు ఈ 21, 22, 22, 23, 23, 24 ఆర్థిక సంవత్సరాలకి 30 కోట్ల రూపాయలు. నిన్న ప్రశాంత్ రెడ్డి మాట్లాడుకుంటా అదేదో రైతు రుణమాఫీ చేయలేదు, మేము 25,000 వరకు చేసినాము, అది కూడా చేయలేదని
నాకున్న సమాచారం 25,000 కూడా చేయలేదు. 50,000, 75,000, ₹1,00,000 ఉన్న వాళ్ళకైతే మర్చిపోరు. అట మనం అందరం ముక్కులకి మూతులకి బట్టలు కట్టుకున్నాం, కరోనా ఉండే కదా పైసలు తక్కువని అట. మరి కాళేశ్వరం తక్కగాలే పైసలు, భగీరథకు తక్కగాలే పైసలు, సెక్రటరీ కట్టుకుంటే నీ పైసలు తక్కగాలే, నీకు రైతులకి ఎన్నికనే పైసలు తక్కువనాయా? మరి మేము కట్టుకోవాలి బట్టలు ముక్కుకి మూతుకి. ఢిల్లీ కాడికి వెళ్ళి, కాశ్మీర్ కాడికి వెళ్ళి, కన్యాకుమారి దాకా కట్టుకున్నాం కదా, అయినా 30 కోట్ల బడ్జెట్ తీసుకొని వచ్చినాం కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.